चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय विकलनामिने नमो आचार्यपादाय गीताय कृपाप्रदायिने गौरकथादामोदाय नगरश्यामकारिणे नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भक्तिवेदान्तस्वामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशकारिणे कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు భగవద్గీత యథాతథము 9వ అధ్యాయం పరమ ముఖ్య జ్ఞానం నుండి మనం విషయం తెలుసుకున్నాము. ఆ సౌండ్ ఎవరిదో వస్తాను చూసుకున్నామా? ప్రతిసారి చెప్పాలంటే కష్టం కదా, వీటిలో పెట్టేసుకోండి. సారీ, చెప్పాలి కదా శ్లోకం. వీటి నుండి బయటకు వచ్చేసండి. 18వ శ్లోకాన్ని చెప్తున్నాం మనం. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. గతిర్భర్త ప్రభు సాక్షి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం నిదానం బీజమవ్యయం. లక్ష్యమును భరించేవాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, అత్యంత ప్రియమిత్రుడను నేనే. సృష్టి ప్రళయము, సమస్తానికి ఆధారము, విశ్రాంతి స్థానము, అవ్యయ బీజము నేనే. దీనికి భాష్యము ప్రసాదార్థము జగద్గురు పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాదుల వారి ద్వారా. శ్రీల ప్రపాదికి జై. గతి అంటే మనము చేరగోరే గమ్యం అని అర్థం. కానీ జనులకు తెలియనప్పటికీ చరమగతి శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని ఎరగని వాడు గతి తప్పుతాడు. అతని నామమాత్ర పురోగతి పాక్షికమో భ్రాంతిమయమో అవుతుంది. వివిధ దేవతలను తమ గతిగా చేసుకునేవారు చాలా మంది ఉంటారు. ఆయా కఠోరమైన పద్ధతులను ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా వారు చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకము మున్నగు వివిధ లోకాలను చేరుకుంటారు. కానీ ఆ లోకాలని శ్రీకృష్ణుని సృష్టిలే అయినందున ఏకకాలంలో కృష్ణుడే అవుతాయి. ఆ లోకాలన్నీ కూడా ఏకకాలంలో కృష్ణుడే అవుతాయి, కృష్ణుడు కావు. అట్టి లోకాలు కృష్ణ శక్తి ప్రదర్శనమైనందున కృష్ణుడే అవుతాయి. కానీ నిజానికి అవి కృష్ణానుభూతిలో కేవలం ఒక్క ముందడుగే కలిగిస్తాయి. కృష్ణుని వివిధ శక్తులను చేరడము కృష్ణుడిని పరోక్షంగా చేరడం అవుతుంది. మనిషిని కృష్ణుడిని ప్రత్యక్షంగా చేరుకోవాలి మనిషికి. ఎందుకంటే అది కాలాన్ని, శక్తిని ఆదా చేస్తుంది. ఉదాహరణకు ఒక భవంతి పైకి లిఫ్ట్ సహాయంతో వెళ్లే అవకాశం ఉంటే మనిషి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల మీదుగా ఎందుకు వెళ్ళాలి? ప్రతిదీ కృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నది. అందుకే కృష్ణాశ్రయం లేనిదే ఏది ఉండలేదు. సమస్తము కృష్ణునికే చెందింది. సమస్తము అతని శక్తి పైననే నెలకొన్న కారణంగా కృష్ణుడే పరమ ప్రభువు. ఎల్లరి హృదయంలో నెలకొన్నందున శ్రీకృష్ణుడే పరమసాక్షి. మనం నివసించే ఇల్లు, దేశాలు లేదా లోకాలు కూడా శ్రీకృష్ణుడే.
శ్రీకృష్ణుడే చరమాశ్రయము. అందుకే రక్షణ కొరకు గాని దుఃఖ వినాశనానికి గాని మనిషి కృష్ణాశ్రయాన్ని తీసుకోవాలి. రక్షణ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రక్షణ జీవశక్తియే అయి ఉండాలని మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడే పరమ జీవశక్తి. కృష్ణుడే మన జన్మ మూలము లేదా పరమపిత కనుక అతనికి మించిన ఉత్తమ మిత్రుడు ఇంకొకడు ఉండడు, ఉత్తమ శ్రేయోభిలాషి అన్యుడు ఉండడు. శ్రీకృష్ణుడే సృష్టికి ఆది మూలము, ప్రళయము, తర్వాత చరమ విశ్రాంతి స్థానం. అందుకే శ్రీకృష్ణుడు సర్వ కారణాలకు నిత్య కారణుడు అయి ఉన్నాడు. ఇది భాష్యంలోని విషయాన్ని మనము విశ్లేషించుకొని తెలుసుకుందాము. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. భగవంతుడు చెప్తున్నాడు, ఈ లోకానికి ఎవరు పరమగతి? శ్రీకృష్ణ భగవానుడే. ఈ జగత్తును భరించి వారెవరు? మళ్ళీ ఆయనే. మొత్తానికి ప్రభు ఎవరు? ఆయనే. అంతటికి కర్మసాక్షి ఎవరు? మళ్ళీ ఆయనే. అది ఎలా అని కూడా ముందు తెలుసుకుందాం. అంటే జీవులందరికీ నివాస స్థానము, శరణాగత వత్సలుడు కూడా ఆయనే. మనం కోరకుండానే మనకు మేలు చేసేవాడు కూడా ఆయనే, భగవంతుడే. అంటే జీవులకు ఉత్పత్తి స్థితి లయాలను కల్పించేవాడు కూడా భగవంతుడే అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ జీవకోటి అంతటికి కూడా భగవంతుడు ఎట్లా ఉన్నాడట? నాశము లేని బీజమై ఉన్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఒక్కడే. భగవంతునికి అనంత నామాలు. ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తనము ఏం చేస్తుంది? మనకు పాపహారం అవుతుంది, పాపహారం శాంతి ప్రదాయకం అవుతుంది, మోక్షగమ్యం అవుతుంది, పరమ పావనం. ఏమిస్తుంది మనకు? భక్తి, భుక్తి, ముక్తి ప్రదాయకం అవుతుంది. ఈ యొక్క భగవంతుడి యొక్క అనంత నామాలు ఎవరైతే ఆశ్రయించుంటారో. అయితే ఒక్కడే ఆయన పరమాత్మకు ఇన్ని నామాలు ఎందుకు? ఫస్ట్ మనం ఇది తెలుసుకోవాలి. ఈ నామాలన్నీ కూడా ఆయన యొక్క బల, వీర్య, శక్తి, తేజ, ఐశ్వర్యాదులను వాటి యొక్క వైభవాన్ని చాటి చెప్తాయి అన్నట్టు ఇవన్నీ కూడా. అంటే మన మనస్సును ఎట్లా అంటే నిర్మలము, నిర్దోషం కావించేవి. కలియుగంలో నామ సంకీర్తనము గొప్ప తత్ఫలితాలను ఇచ్చేదిగా చెప్పబడుతుంది అన్నట్టు శాస్త్రం ద్వారా మనకు. అంటే శాస్త్రాల్లో ఒక విధంగా భగవద్గీత అంతా కూడా నామ సంకీర్తనంగానే చెప్పచ్చు మనం. మనకు దీంట్లో ఇదే అధ్యాయంలో కొంత విషయానికి పరమాత్మ చెప్తున్నాడు, భగవంతుని నామాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది. ఈ నామస్థుతి భక్తులకు, జ్ఞానులకు, ముముక్షువులకు స్మరణీయాలై ఉంటాయి అన్నట్టు. మనకు గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సూరుత చెప్తున్నారు. గతి అంటే ఏంటిది? మార్గము, మంచి మార్గము. అంటే భగవంతుని చేరేందుకు ఇది మంచి మార్గమై ఉంటుంది అన్నట్టు. భక్తులు ఎట్లా అంటే ఆ ఎంచుకునే శ్రేష్టమైన మార్గం అన్నట్టు. ముక్తానాం పరమగతి అంటే ఈ యొక్క ముక్త జీవులను పరమ ధామానికి చేర్చే మార్గం అన్నట్టు. గతి సత్తమహ అంటే ఈ సజ్జనులకు గతి ఎవరై ఉన్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అయి ఉన్నాడు. గతాంగతి అంటే పురుషార్థ సాధనకు హేతువైన వాడు భగవంతుడు. జీవులందరికీ కూడా గతి, పరమగతి ఆ యొక్క పరమాత్మ అయినప్పుడు భగవంతుడే అని తెలుసుకోవాలి మనం. ఇదే శాశ్వత పరమపదం, పునరావృత్తి రహితమైంది అన్నట్టు. ఇది గతి అంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? గతిర్ భర్త. భర్త అంటే ఏమిటి అర్థము? భరించువాడు. ఎట్లా? కూర్మ వరాహాది అవతారంలో ఈ జగత్తును భరించిన వాడు భగవంతుడు. ఈ లోకాలకు అన్నింటికి అధిష్టాన స్వరూపమై ఉన్నాడు భగవంతుడు. ప్రాణికోటంతటికి కూడా ఆహారము, ఔషధుల ద్వారా పోషించేవాడు, స్థితికారకుడు అయి ఉన్నాడు భగవంతుడు. ఇది భర్త అంటే అర్థం. మరి గతిర్భర్త ప్రభువు సాక్షి. ప్రభు అంటే ఎవరు? ఈ లోకాలను శాసించేవాడు. పంచభూతాలను, సూర్యచంద్రాగ్లను, అగ్నిని, మళ్ళీ ఇంకా ఇతర అధిష్టాన దేవతలకు రాజు, మంత్రి దండనాథులను శాసించేసి రాజ్యాన్ని సుభిక్షంగా శాంతియుతంగా పరిపాలించు రాజులకు రాజై, యోగి రాజై, ప్రాణికోటిని మొత్తాన్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు ప్రభు శ్రీకృష్ణ భగవానుడు. ప్రభు సాక్షి. గతిర్భర్త ప్రభు సాక్షి. సాక్షి చేత అంటే
ఈ చేత కేవల నిర్గుణశ్చ అని ఉపనిషత్ వాక్యం చెప్తుంది మనకు. అంటే పరమాత్మ ఎవరు? సర్వద్రష్ట అయి ఉన్నాడు అన్నట్టు, సకలార్థ సాక్షి అన్నట్టు. అంటే ఆయన ఏకము సర్వభూతాంతరాత్మ కావడం వల్ల ఈ యొక్క మనుష్య కోటి చేసేటువంటి కర్మలకు అంతర్యామి అయి ఉంటాడు అన్నట్టు భగవంతుడు సాక్షిభూతుడుగా. కృష్ణ సాక్షిభూతిగా ఉంటాడు భగవంతుడు. ఒక్క నిమిషం. భగవంతుడు సర్వభూతాంతరాత్మ అవడం వల్ల మనమందరం చేసే ప్రతి దానికి కూడా అంతర్యామి అయి సాక్షిభూతుడై ఉంటాడు. ఎట్లా అంటే సూర్య భగవానుడు ప్రాణకోటి ప్రతి కర్మకు కూడా, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రాణకోటి చేసే ప్రతి కర్మకు కూడా ఎట్లా అయితే సాక్షిగా ఉంటాడో, అట్లనే పరమాత్మ కూడా అంతఃకరణకు సాక్షి చైతన్యమై ఉంటాడు అన్నట్టు. మనం చేసే పుణ్య పాప కర్మలకు కూడా తగిన ఫలితాలను అందిస్తూ ఉంటాడు. మరి సాక్షికి ఎట్లుంటది? పక్షపాతం ఉండదు. ఎట్లా ఉంటాడు? ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాన్ని మాత్రమే గ్రహించే మధ్యవర్తి సాక్షి అన్నట్టు. మనం చేసే పాప కర్మలు ఎవరైనా సరే చూసే సాక్షి అన్నట్టు. మంచి కర్మలైనా పాప కర్మలైనా సాక్షి ఉన్నాడని మనకు తెలిస్తే మనకు అటువంటి కర్మలు చేయం, పాప కర్మలు అన్నట్టు. మరి అంతఃసాక్షి, అంతరాత్మ సాక్షి, ఆత్మ సాక్షి, ఇట్లా ఏదైనా చెప్పాలంటే సత్యాన్నే మాట్లాడతాం అన్నట్టు. మనం లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ మన అంతరాత్మని మనం మోసం చేయలేం కదా. ఎప్పుడైనా ఎవరు చూడనప్పుడు మనకు ఒక ఎవరిదైనా పడిపోయింది, అక్కడ బంగారం దొరికింది అనుకోండి, చక్కమని తీసి జేబులు వేసుకుంటే ఇది దొంగతనం అవుతుంది, లేకపోతే అది అధర్మం అవుతుంది. ఎందుకు? మనకొక్కరికి మాత్రమే తెలుసు. దీన్ని మన అంతరాత్మ అంటారు. మన అంతరాత్మ సాక్షిగా మనకు తెలుసు మనం అక్కడ తీసుకుంటున్నామని. మరి అదే తీసుకెళ్లి ఇది ఎవరిది అని అడిగిస్తే అది కూడా మనకు అంతరాత్మే చెప్తుంది, నువ్వు ధర్మంగా నిర్వర్తిస్తున్నావు నీ కర్మని. అట్లా అంటే అంతరాత్మనే మనం మోసం చేయలేమని చెప్తుంది. ఇక్కడ జనరల్గా అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనం అన్యాయంగా ప్రవర్తించినా తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఒక ఉదాహరణ తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ సాక్షి అంటే ఏంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సాక్షి అంటే ఎట్లుంటుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ దుష్యంతుడు శకుంతలను రహస్యంగా గాంధర్వ వివాహం చేసుకొని ఆమె ద్వారా సంతానాన్ని కని ఆ తర్వాత శకుంతలను నువ్వు నాకు తెలియదని నిరాకరిస్తారు అన్నట్టు. ఎందుకంటే ఆ వివాహానికి సాక్షులు ఎవ్వరు లేరు కాబట్టి అట్లా అంటాడు ఆయన. ఎవరు? ఆ దుష్యంతుడు. కానీ శకుంతల దుష్యంతుని అంతటితో విడిచిపెట్టలేదు. అక్కడ నిండు సభలో రాజును నిగ్గదీస్తుంది అన్నట్టు. రాజులే అన్యాయాలకు అధర్మానికి పాల్పడితే ఇంకా సామాన్యులు రక్షించేది ఎవరు అని నిగ్గదీస్తుంది అన్నట్టు. అంటే రాజు అనేవాడు ధర్మయుతంగా పరిపాలించాలి. రాజే అసత్యమాడి అన్యాయానికి ఒడిగడితే ఇంకా ధర్మాన్ని కాపాడేది ఎవరు? కంటే చేయని వేసినట్లు అయిపోతుంది. అంటే మనం చేసే ప్రతి పనిని గమనించే సాక్షులు అనేకులు ఉంటారనేది శకుంతల మనకు ఈ యొక్క కథ ద్వారా తెలియజేస్తుంది. అంటే మహాభారత ప్రమాణం కూడా చెప్తుంది. మహారాజు చెప్తుంది, ఓ మహారాజా, వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, రాత్రి పగలు అనే ఈ యొక్క మహా పదార్థాలు నిరంతరం మనిషి యొక్క కర్మలను చూస్తూ సాక్షిభూతంగా ఉంటాయి అని ఈ యొక్క ఎవరు చెప్తున్నారు? శకుంతల చెప్తుంది దుష్యంత మహారాజుకు. కాబట్టి మనిషి అసత్యంతో అవతల వారిని అస్సలే వంచకూడదు. ఎప్పుడైనా ఎవరు చూడట్లేదులే, నా మనసులోని భావాన్ని ఎవరు గ్రహించట్లేదులే అంటే ఎంతమందికి సాక్షులు ఉన్నారో ఇప్పుడు మనం చెప్తున్నాము. వేదాలు సాక్ష్యము, పంచభూతాలు సాక్ష్యము, ధర్మం సాక్ష్యం ఉంటుంది, ఉభయ సంధ్యలు అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు ఇవి కూడా సాక్ష్యాలు ఉంటాయి. అంతరాత్మ, మన అంతరాత్మ సాక్ష్యం ఉంటుంది. యమధర్మరాజు సాక్ష్యం ఉంటారు, సూర్యచంద్రులు సాక్ష్యం ఉంటారు, రాత్రి పగలు ఇవన్నీ కూడా సాక్ష్యాలు అన్నట్టు. మనకు ఇవన్నీ భగవంతుడి యొక్క ప్రతినిధులుగా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాము, ఎవరు చూడట్లేదులే, నేను ఒక్కనే ఉన్నా అనుకుంటాం అన్నట్టు. అంతే. అందుకనే మనం చాలా జాగ్రత్తగా జ్ఞానాన్ని తెలిసి మసలుకోవాలి మనం. లేకపోతే
జీవితం అంతా కూడా కష్టాలమయమైపోతుంది మనకు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని వంచకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకా ఇతరులను నయవంచన చేస్తున్నాం అనుకొని మనిషి ఏమనుకుంటాడు, నాకు నేనే గొప్పవాడిని అనుకొని వాడికి వాడే వంచన చేసుకుంటా ఉంటాడు. అంటే మనిషికి తన అంతరాత్మయే ప్రబలమైన అంతఃసాక్షి. ఇది తెలుసుకోవాలి, మన అంతరాత్మకు ఎంత సాక్షిభూతంగా ఉంటుందో. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి ఇక్కడ. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఒక వృక్షం పైన రెండు పక్షులు ఉంటాయి. జీవాత్మ అనే పక్షి ఆ ఫలాలను తింటూ ఉంటే ఏ ఫలాలు, కర్మ ఫలాలు, చెడు కర్మలు మంచి కర్మలు అన్ని చేస్తుంటే పరమాత్మ అనే పక్షి మన స్నేహితుడు ఉండి మౌనంగా అన్ని గమనిస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పబడుతుంది, ఈ యొక్క శకుంతల చెప్తుంది, యుగాల నుండి ఇప్పటి వరకు కూడా స్త్రీలు వంచనకు ఇట్లానే గురవుతున్నారు, ఇది విచారించవలసిన విషయం రాజా అని ఆ రాజునే నిగ్గదిస్తాడు అన్నట్టు సభలో. అయితే అంతేకాదు, ఇక్కడ ఇంకా ముఖ్యమైనది ఏంటి, భగవంతుడు అవస్థాత్రయ సాక్షిగా ఉంటాడు. అవస్థ అంటే ఏంటి అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అవస్థ అంటే మన స్థితులు, మనం ఏ స్థితులలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. జాగృత అవస్థనా, స్వప్న అవస్థనా, సుషుప్తి అవస్థలనా, ఏ స్థితిలో ఉన్నాం అనేది తెలుసుకోవాలి మనం. అంటే భగవంతుడు 3 అవస్థలకు సాక్షిగా ఉండేవాడని అర్థం. అవస్థాత్రయ, త్రయ అంటే 3. అంటే ఈ యొక్క 3 స్థితులను ఫస్ట్ జాగృత అవస్థ అంటారు. జాగృత అవస్థ అంటే ఏమిటి, మనం బాహ్య ప్రపంచాన్ని మన ఇంద్రియాల ద్వారా అనుభవించే స్థితిలో ఉన్న మేల్కొన్న స్థితిని జాగృత అవస్థ అంటారు. మనం జాగ్రత్త స్థితిలో ఉన్నామని అర్థం అన్నట్టు ఒకటి. రెండోది ఏంటిది, స్వప్నావస్థ, కలలో లోపల మనస్సే ఈ ప్రపంచాన్ని సృష్టించి అనుభవించే స్థితి, ఇది స్వప్నావస్థ అంటారు. నెక్స్ట్ సుషుప్తి అవస్థ అంటారు, అంటే లోతైన నిద్ర అన్నట్టు ఇది. అంటే ఇక్కడ మనస్సు, ఇంద్రియాలు, విషయాలు ఏమి లేవు, కేవలం ఏమున్నది, చైతన్యం మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఈ మూడింటిని కలిపి అవస్థాత్రయము అంటారు. ఈ అవస్థాత్రయ సాక్షి ఎవరు, భగవంతుడు. అయితే సాక్షి అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ సాక్షి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జనరల్ గా నిర్లిప్తంగా ఉండే స్థితి ఎప్పుడు కూడా ఈ సాక్షి అనే వాళ్ళు సుఖ దుఃఖాలకు, మంచి చెడులకు లోను కాడు ఈ సాక్షి స్థితిలో ఉన్న భగవంతుడు. అందుకే మనకు ఆత్మను ఉపనిషత్తులో అవస్థాత్రయ సాక్షి, దేహాశ్రయ వ్యక్తిరిక్త అని వర్ణిస్తారన్నట్టు. అంటే శరీరం, మనస్సు అవస్థలకు అతీతమైన సాక్షి చైతన్యం, ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ 2 అర్థాలు మనకు సాధ్యం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక ఉపనిషత్ దృష్టి అంటే ప్రతి జీవుడిలోని ఆత్మ చైతన్యం అంటే భగవంతుని స్వరూపం జాగృత, స్వప్న, సుషుప్తులకు సాక్షిగా ఉంటుంది అన్నట్టు. ఏది, ప్రతి జీవుడిలోని ఆత్మ ఈ చైతన్య స్థితి. నేను నిద్రిస్తున్నాను, నేను కలగన్నాను, నేను మేల్కొన్నాను అని ఎవరు చెప్తారు, ఆ నేను అనే సాక్షి చైతన్యమే అవస్థాత్రయ సాక్షి అన్నట్టు ఇక్కడ. ఇక రెండోది, మొదటిది ఏంటంటే మనం చెప్పుకున్నది ఆధ్యాత్మిక దృష్టి, లేకపోతే ఉపనిషత్ దృష్టి అంటారు దాన్ని. రెండవది భక్తి దృష్టి, అది భగవంతుడు సర్వజీవుల అవస్థలకు, కర్మలకు, అనుభవాలకు సాక్షిగా ఉంటాడు. అందరి హృదయాలలో సాక్షిభూతిగా చైతన్యంగా ఉండి అందరిని చూస్తూనే ఉంటాడు. కానీ ఎవరి పాప పుణ్యాలతోనూ లిప్తం కాడు భగవంతుడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సరళంగా మనం అర్థం చేసుకోవాలంటే, భగవంతుడు మన 3 అవస్థలకు, అంటే మన ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి మేల్కొన్న స్థితి, కలలోని స్థితి, గాఢ నిద్రలోకి వెళ్ళిన స్థితి, ఎప్పుడు మారని సాక్షిగా ఉండే చైతన్యం ఆ 3 స్థితులకు. అంటే ఇక్కడ అవస్థాత్రయ సాక్షి అంటే భగవంతుడు ఏ విధంగా సాక్షిభూతుగా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్వేతాశ్వతరోపనిషత్తు మనకు చెప్తుంది, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాని వాస. అంటే భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వ ప్రాణి కోటి యందు ఎట్లా ఉంటాడు, గూఢంగా ఉంటాడు. భగవంతుడు సర్వాన్ని వ్యాపించి ఉంటాడు, అందరికీ అంతరాత్మ అయి ఉన్నాడు, కర్మాధ్యక్షుడై ఉన్నాడు. అట్లనే సర్వజీవులకు తానే నివాస స్థానమై ఉన్నట్టు. అంటే
పరమ ఆశ్రయునిగా ఉంటున్నాడు పరంధాముడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు. ఇంకేం చెప్తున్నాడు మనకు ఇక్కడ ఈ శ్లోకంలో? శరణం సుహృతు. శరణం అంటే భగవంతుడు ఎవరై ఉన్నాడు ఇక్కడ? శరణ్యుడు అయి ఉన్నాడు. శరణన్న వాడిని రక్షించేవాడు భగవంతుడు, శరణాగత వత్సలుడై ఉన్నాడు. మనకు ఉదాహరణకు సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, గజేంద్రుణ్ణి, ద్రౌపదిని ఆపదల నుండి రక్షించిన దయాసాగరుడు భగవంతుడు. ఎవరైనా ఆర్తప్రాణ పరాయణుడు అన్నట్టు. సంసార సాగరంలో చిక్కుకున్న ఈ యొక్క ముముక్షువులందరికీ కూడా నావాయి భగవంతుడు తరింపజేసేవాడు, ఈ సంసార సాగరాన్ని ఒడ్డుకు చేర్చేవాడు అన్నట్టు ఆ భగవంతుడు. అట్లనే ఇంకేం చెప్తాడు ఈ శ్లోకంలో? సుహృతు, కోరకుండానే తనను నమ్మిన వారికి మేలు చేసేవాడు సుహృతు. అంటే ప్రత్యుపకారం కోరని పరమనేస్తమై ఉన్నాడు భగవంతుడు మనకు. గుణదోష రహితమైన మంచి హృదయం కలిగి ఉన్నాడు భగవంతుడు మనకు. అంటే అర్జునునికి కూడా సారథ్యం, ఒక అదేమంటారు, ఒక అధికారం ఉంటే మనకు ఒక డ్రైవర్ ఉంటాడు కదా, ఆ స్థాయిని ఉండి ఆ స్థాయిలో ఉండి సారథ్యం చేసిన ఆత్మబంధువు అయి ఉంటాడు భగవంతుడు. అంటే లోకహితం కోసం అర్జునుడి ద్వారా ఈ భగవద్గీతను అందించిన మహోపకారి భగవంతుడు మనకు. ఎందుకోసము? సుహృతు అయి ఉన్నాడు కాబట్టి మనకి ఇవన్నీ అందించుడు. ఎట్లయితే ఉంటారో సస్యాలను పండించే రైతు తన పంట పొలానికి కాపలా ఉండి రక్షించే రక్షకునిలాగా, కృషివరునిలాగా ఈ యొక్క సకల ప్రాణకోటిని కూడా ఆయన తన అపరా ప్రకృతి ద్వారా మేలు చేయువాడు అన్నట్టు. మరి అపరా ప్రకృతి అంటే ఏంటిది? మనం చాలాసార్లు చెప్పుకున్నాం పరా ప్రకృతి అపరా ప్రకృతులు అనేది. పరాప్రకృతి అపరాప్రకృతి అనేది మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అంటే అపరాప్రకృతి అంటే మనకు భగవంతుడు భగవద్గీతలు చెప్పండి, ఎవరో మీట్ నుండి తీసారు చూసుకోండి. ఇది జడ ప్రకృతి అంటే కింది స్థాయి ప్రకృతి లేదా జడ ప్రకృతి అంటారు దీన్ని. భగవంతుడు మనకు ఇందులోనే వివరించాడు అన్నట్టు. అంటే ఇది 8 తత్వాలతోటి ఉంటది, కూడి ఉంటుంది అన్నట్టు. ఈ 8 తత్వాలు ఏంటిది? జడ ప్రకృతి, అపరా ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటితో కూడి ఉంటది. మళ్ళీ మనం కంటికి కనిపించే భౌతిక ప్రపంచాన్ని, శరీరాన్ని, మనస్సును రూపొందిస్తుంది అన్నట్టు. ఇది అపరా ప్రకృతి ప్రభావం. మరి దీని లక్షణాలు ఎట్లుంటాయి? జడ స్వభావం. ఇది అచేతనమై ఉంటది అన్నట్టు, చైతన్యం లేనిదై ఉంటది. శరీర, ఇంద్రియాలు, మనస్సు వంటివి అన్నట్టు ఇక్కడ చేరుతుంది. మరి 8 తత్వాలు కలిగి ఉంటది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అవి భూమి, నీరు, అగ్ని, ఇంకేంటిది, గాలి, ఆకాశము, ఈ పంచభూతాలు. మళ్ళీ మనస్సు, బుద్ధి, అహంకారం, అంతఃకరణ త్రయం అన్నట్టు. ఇవి కలిపి అపరా ప్రకృతి అవుతుంది అన్నట్టు ఇవన్నీ కూడా. మరి మాయా స్వరూపం ఎట్లుంటది? ఇది మారుతూ ఉంటది అన్నట్టు, నశ్వరమైనది అన్నట్టు. ఈ సంసార బంధంలో జీవులను ఉంచుతుంది అట్లాగే. మరి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటిది? మనస్సు మళ్ళీ ఇంద్రియాల ద్వారా దీన్ని గమనించవచ్చు, మనం అనుభవించవచ్చు. మరి ఇక్కడ తేడా మనం తెలుసుకుందాం కొంచెం. ఈ పరాప్రకృతి అపరాప్రకృతికి ఉన్న తేడా ఏంటిదంటే దీని లక్షణం ఎట్లా ఉంటుందంటే, పరాప్రకృతి స్వభావం ఎట్లుంటుందంటే జడమై ఉంటుంది, కింది స్థాయికి చెందినది ఉంటుంది అపరాప్రకృతి స్వభావం. మరి పరాప్రకృతి స్వభావం ఎట్లుంటది? చైతన్యం కలిగి ఉంటది, ఉన్నతమై ఉంటది అన్నట్టు, దివ్యంగా. మరి అపరాప్రకృతి లక్షణాలలో కూర్పు ఎట్లుంటది? 8 తత్వాలతో కూడి ఉంటది, భూత, అంతఃకరణ తత్వాలు. ఇంతకుముందు చెప్పుకున్నా కదా అవి. మరి ఇదే పరాప్రకృతిలో ఎట్లుంటది? జీవస్వరూపం, చేతన శక్తి ఉంటది. మళ్ళీ మార్పు లక్షణం పరాప్రకృతి అపరాప్రకృతి దాంట్లో ఎట్లా ఉంటది? ఇదంతా మారుతుంది, నశ్వరమై ఉంటది, శాశ్వతం కాదు ఇది. మరి ఇదే పరాప్రకృతిలో ఎట్లా ఉంటది లక్షణం? దీన్ని నిత్యమై ఉంటది, అసలు మారదు, దైవికమైన దివ్య స్థితిలో ఉంటది అన్నట్టు. మరి అట్లనే ఈ యొక్క అపరాప్రకృతి లక్షణము, ఫర్ ఎగ్జాంపుల్ శరీరము, ప్రకృతి, పంచభూతాలు. మరి అదే పరాప్రకృతి లక్షణము జీవాత్మ, చైతన్యం.
ఇవి చూడు వీటన్నిటికీ రెండింటికి భేదాలు ఉన్నట్టు. అంటే మనకు భగవద్గీతలో భగవంతుడు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ప్రకృతుల కోసం. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారైతి అమ్మే భిన్నా ప్రకృతి రస్తదా అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, విద్యాహంకారము, ఇవి ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నాడు. అది ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? మహాస్థితులు వీటిని, అంటే వీటిని అన్యంగా, అంటే వీటన్నిటికి అన్యంగా, అంటే వీటన్నిటికి అతీతంగా ఇంకొకటి ఉన్నది. అదేంటిదని చెప్తున్నాడు? పరాప్రకృతి అనేది వేరొకటి ఉన్నదని చెప్తున్నాడు. ఇది భౌతికమైన పరాప్రకృతి వనరులను, వాటిని స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది అన్నట్టు. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? సృష్టించబడిన జీవులన్నింటికి కూడా ఈ 2 ప్రకృతులే మూలమై ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, మళ్ళీ ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి, వినాశము 2 కూడా నేనే అయి ఉన్నానని కృష్ణుడు స్వయంగా తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాడు? నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. దారంలో ముత్యాలు కూర్చోబడినట్లు సమస్తం నా పైననే ఆధారపడి ఉన్నదని చెప్తున్నాడు. మత్తః పరతరం నాణ్యత కింకిందస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఈ విధంగా మనము భగవంతుని యొక్క అపరా ప్రకృతి, పరాప్రకృతి కోసం తెలుసుకోవచ్చు. ఇంకేం చెప్తుంది ఈ శ్లోకంలో మనకు? ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. ప్రభవ అంటే ప్రకృష్టమైన జన్మ కలవాడు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు భగవంతుడు అవతారమూర్తిగా వస్తున్నాడు భగవంతుడు. అంటే ఆయనే రూపం ఉంటాడు, రూపం ఉండడు. దీన్ని అచింత్య భేద తత్వం అంటారు. చైతన్య మహాప్రభు సిద్ధాంతీకరించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆకాశం మేఘాలతో కమ్ముకొని ఉంటే మొత్తము ఈ ప్రపంచం అంతా కూడా ఆకాశం మేఘాలతో కమ్ముకొని ఉన్నదని కాదు, ఇక్కడ మాత్రమే కమ్ముకొని ఉన్నది. ఇంకా మిగతా వేరే ప్రదేశంలో నిర్మల ఆకాశం ఉండొచ్చు. అంటే ఉంటది మరియు ఉండదు, ఈ 2 అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అంటే భగవంతుడు నిరాకార స్థితిలో ఉంటాడు, అలా ఉండి కూడా సాకారుడై ఉంటాడు అన్నట్టు. నిర్గుణుడై ఉండి కూడా సకల సద్గుణ సాంద్రుడైన శ్రీరామచంద్రుడిలా కూడా ఉంటాడు. అంటే అన్ని రూపములు తన రూపమే అయిన వాడు భగవంతుడు, ఆది మధ్యాంత రహితుడైన వాడు భగవంతుడు. ఇది ప్రభవ అని చెప్పబడుతుంది. మరి ప్రళయ అని చెప్తుంది ఇక్కడ. ప్రభవ ప్రళయ స్థానం. ప్రళయ అంటే లయస్థానం కూడా, అతనే లయస్థానం కూడా అని తెలుసుకోవచ్చు మనం. ప్రళయకాలంలో జీవులందరినీ కూడా వాళ్ళ ఎందే తన భగవంతునిలోనే భద్రపరిచేటి స్థితి కలిగిన వాడు, అంత స్థితి కలిగిన వాడు భగవంతుడు. మళ్ళీ సృజించేవాడు కూడా తనే అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అర్థమైందా? ప్రభవ ప్రళయ స్థానం. స్థానం అంటే జీవకోటికి స్థితికారకుడు అయినాడు భగవంతుడు. భవనామానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, భవనం లాంటిది. దానికి స్తంభం ఎట్లయితే ఆధారమై ఉంటుందో అదే విధంగా ఈ భువనాలను కూడా మొత్తము తమ తమ స్థానాలలో ఉంచి వాటికి ఆధారభూతమై ఉంటాడు అన్నట్టు భగవంతుడు. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలంటే విభీషణుని, సుగ్రీవుణ్ణి, ధ్రువుణ్ణి, బలిచక్రవర్తిని వాళ్ళకు తగిన స్థానాలను కల్పించిన దివ్యమైన స్థితిలో ఉన్నవాడు భగవంతుడు. అంటే కర్మానుసారంగా సకల జీవులకు స్థానాన్ని కల్పించేవాడు. అంటే సృష్టి స్థితి లయకారకుడు అయి ఉన్నాడు భగవంతుడు. అదే భగవంతుడు భాగవత ప్రమాణం చెప్తుంది మనకు. భగవానుడు ఎవరట? నిదానం అంటే తరగని నిధి, ఆయన సన్నిధి మనకు భక్తులకు పెళ్లిగా ఉంటుంది అన్నట్టు భగవంతుడికి. అంటే జ్ఞాన, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజో సంపన్నుడై ఉంటాడు. అంటే ప్రాణికోటికి ఎంత ఇచ్చినా కూడా తరగని సంపదలు కలిగి ఉంటాడు భగవంతుడు. ఆయన తేజస్సు లేకుండా సూర్య చంద్రాగ్నులు కూడా ప్రకాశించలేరు. అది తెలుసుకోవాలి మనం. మహాలక్ష్మి కూడా ఆయనకు నిత్యానపాయనై ఉంటుంది. అంటే ఆమె స్త్రీ, అంటే ఎన్నడూ కూడా ఆయనను ఆశ్రయించి ఉండేది అని అర్థం చేసుకోవాలి మనం. భూమి ఆయన పాదాలై ఉన్నది. మరి పరమశివుడు మనస్సై ఉన్నాడు, అగ్ని ముఖమై ఉన్నాడు, సూర్యచంద్రులు ఆయన నేత్రాలై ఉన్నాడు.
దిక్కులు ఎవరై ఉన్నారు? ఆయన శ్రవణేంద్రియాలై ఉన్నాయి. ప్రళయకాలంలో సమస్త జీవులను రక్షించేది ఆయనే అయి ఉన్నాడు. ఇంకేం చెప్తుంది శ్లోకం మనకు? దానం నిదానం బీజం అవ్యయం. బీజం అవ్యయం అంటే బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. అంటే సమస్త ప్రాణకోటికి శాశ్వతమైన బీజంగా నన్ను తెలుసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఈ సృష్టి కారణుడు పరమాత్మే అని అర్థం చేసుకోవాలి. బీజం అంటే విత్తనం, అంకురించే స్వభావం కలిగి ఉంది అన్నట్టు. అంటే మొక్క మొలిచిన తర్వాత బీజం నశిస్తుంది, కానీ ఆత్మ నశించేది కాదు. అది అవ్యయం అని తెలుసుకోవాలి. అంటే తరుగుట, నశించుట, ఇట్లాంటి వికార రహితమైంది అన్నట్టు ఇది. అంటే పుట్టినది, అవయవాలు కలిగినది నశిస్తుంది. మరి పుట్టుక లేనిది, మరి ఆ అవయవాలు లేనిది నిరాకార స్థితిలో ఉండి ఆకారాన్ని కూడా సంతరించుకునేవాడు భగవంతుడు కదా. ఇది ఆత్మ అజము, అమరము, అవికారి, అవినాశి, నిష్కలంకం. కాబట్టి అవ్యయము అని అర్థం చేసుకోవాలి మనం. ఈ విధంగా మనము ఈ శ్లోకం ద్వారా ఇచ్చిన విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చక్రుదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్రత్వం మమ. అంటే ఎట్లా అనుకోవాలంటే శరణం, భగవంతుని శరణ పొందాలంటే మనము వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు చెప్తున్నాడు, ఒక్కసారైనా సరే నేను నీవాడను అని పలుకుచు నన్ను శరణు దొచ్చిన సర్వ భూతాలకును నేను అభయమిస్తాను, ఇది నా వ్రతము అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు తనను శరణం అని పేర్కొన్నాడు. మనం ఆయన శరణు పొందాలి అంటే శరణు ప్రదాతను శరణం అని అంటారు అన్నట్టు. ఇక్కడ భగవంతుడితో సమానమైన శరణాగత వత్సలుడు ఎవరు లేరు. ఇంకా శరణాగతుల దుఃఖాలను తొలగించేవాడు ఇంకొకరు లేరు భగవంతుడు తప్ప. అందుకని శ్రీరామచంద్ర మహాప్రభు ఈ విధంగా చెప్తాడు అన్నట్టు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఇంకా? హరి బోల్.